మహాకాల స్వరూపంగా పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో అర్చిస్తున్నారు. ఏదైతే ఉజ్జయినిలో మనం మహాకాళేశ్వరుడిగా పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నామో ఆయన సమస్తము ఆయనే. ఆయన కర్త, ఆయన భర్త, ఆయన హర్త. సమస్తము అంటే కాలానికి సమస్తము పరమేశ్వరుడే. యుగాకారము, కాలం యొక్క ఆకారమైనటువంటి వాడు. యుగాధీశం, యుగానికి అధిపతి అయినటువంటి వాడు, అంటే కాలానికి అధిపతి. భర్త అంటే ఏంటి? భరించేవాడు, పోషించేవాడు అని అర్థం. యుగాకారం, యుగాధీశం. ఇప్పుడు కర్త అంటే యుగకృత్, కాలాన్ని కల్పించేటటువంటి వాడు అని అర్థం. అలాగే యుగనాశనం. హర్త అంటే సమస్తము తనలో కలిపేసుకునేవాడు. యుగకృత్ యుగ నాశనం అంటే కాలాన్ని తనలో లయం చేసుకునేవాడు లేదా కాలాన్ని నాశనం చేసేటటువంటి వాడు. అలాగే పరేశం బీజనాశంచ. పరేశుడు అంటే పరానికి ఈశ్వరుడైనటువంటి వాడు అని అర్థం. పరము అంటే మనకు కనిపించేదంతా ఇహం, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని పరము అంటారు. ఆ పరానికి కూడా ఈశ్వరుడైనటువంటి వాడు మహేశ్వరుడు. పరేశుడు, పరేశం బీజనాశంచ, బీజములను నాశనం చేయువాడు. నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే దానికి ఒక బీజం, కర్మ బీజాలు ఉన్నాయి. ఆ కర్మ బీజాలని నాశనం చేసేవాడు అని అర్థం. నేను జన్మ పొందాను అంటే దానికి ఒక బీజం ఉంది, ఆ బీజాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. సృష్టి వచ్చింది అంటే దీనికి ఒక మూల కారణమైనటువంటి బీజస్వరూపం ఒకటి ఉంది, దాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. అంటే జనన మరణ రహితమైనటువంటి గొప్ప మహామృత్యుంజయ స్వరూపము. అలాగే ఆ మృత్యుంజయత్వాన్ని అన్నిటికీ అందరికీ కల్పింపచేసేవాడు అని అర్థం. అంటే లోకాన్ని సృష్టించాలి అన్నప్పుడు దానికి ఒక కారణం ఉండాలి, ఆ కారణాన్ని కూడా నాశనం చేయగలిగిన మహాకాల స్వరూపుడు అని అర్థం. దీన్ని మొత్తం శ్లోకం చెప్తాను, శ్రద్ధగా వినండి. యుగాకారం, యుగాధీశం, యుగకృత్ యుగనాశనం. అంటే కాలాన్ని సృష్టించేవాడు, కాలాన్ని నాశనం చేసేవాడు. కాలంలోనే అన్నీ ఉండాలి, కాలం లేనిదే ఏదీ లేదు కదా, ఇది మనందరికీ తెలుసు. అలాగే పరేశం బీజనాశంచ ఏకబిల్వం శివార్పణం. పరేశుడు అంటే పరమునకు ఈశ్వరుడైన వాడు అని అర్థం. మీరు బ్లాక్ హోల్, అనంతము, ఇన్ఫినిటీ అని అంటారు కదా, దాన్ని పరము అంటారు.